నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ గారు గత 2-3 రోజులు పెట్టి అవుతున్న అంశాలు కొద్దిసేపటి క్రితమే ఆయన దీనికి సంబంధించి మాట్లాడారు. ఆ బయట లేవు కూడా మనం విందాము. దానికి పేరు నాని గారు మాట్లాడిన మాటలు ఉన్నాయండి, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఉన్నాయండి. ఒక అంశం వచ్చింది అంటే ఖచ్చితంగా దాని మీద కొన్ని ఒపీనియన్స్ వస్తాయి. అందులోని రాష్ట్రాల మధ్య కానీ లేదా ఆంధ్ర తెలంగాణ అనేసరికల్లా దానికి ఆద్యం పోసేవాళ్ళు చాలా చాలా శక్తులు ఉంటాయి, అక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయండి. సో అది ఎవరికీ మంచిది కాదు. అది ఏ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలకి కూడా మంచిది కాదు. రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళు కొద్దిగా పాపులర్ అవ్వడానికో లేదా వేరే ఇష్యూస్ తీసుకొచ్చి ఆ స్క్రీన్ మీద ఉండడానికో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతుంటారు. కొంతమంది ఏంటంటే ఫ్లోలో అది ఎంత దూరం వెళ్తుందో తెలియక కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటివి కూడా మనం చాలా చూసాం. ఎవరో కావాలనో లేకపోతే ఏదో అనో మాట్లాడరు. కొన్ని అంశాల్లో ఆ మాట దొరుకుతుంటుంది. అది ఎంతవరకు వెళ్తుంది అంటే ఒక్కొక్కసారి దాన్ని మనం అడ్డుకట్ట వేయలేం. ఇప్పుడు కార్చిచ్చు అంటారు చూసారా, అడవులు తగలపడుతుంటాయి, చాలాసార్లు మనం వినే ఉంటాం. సో కారు చిచ్చు రగులుకుంది అంటే దాన్ని ఆపడం చాలా కష్టం. ఫైర్ ఇంజిన్ ఎక్కడ ఆపుతారు? కొండలు అడవులు తగలపడిపోతుంటే ఆ కారు చిచ్చుని ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్లు అయితే వెంటనే వస్తారు, ఆపుతారు, కూల్ చేస్తారు. కానీ కారు చిచ్చుని ఆపలేరు. అలాంటి డైలాగులే కారు చిచ్చులా మండిపోతాయి. ఏ డైలాగులు ఎలా మండిపోయినా ఆవేశంలో ఒక్కొక్కసారి కొన్ని మాటలు అందరూ అంటారండి. ఆవేశంలో ఎవ్వరు అంటారు? ప్రతి మనిషికి కోపతాపాలు ఉంటాయి, ఖచ్చితంగా ఏదో సమయంలో వస్తుంది. అది మనం రక్తం పచ్చుకు బిడ్డల మీద మనం కోప్పడతాం, లేకపోతే మన కన్న వాళ్ళ మీద ఒక్కొక్కసారి మనం విసుక్కుంటాం, కోప్పడుతుంటాం. సర్వసాధారణం ఇదంతా మనిషి దైనందిన జీవితంలో. రాజకీయ నాయకులు అనుకోవడానికి ఏముంది, రాజకీయ నాయకులు కోప్పడడానికి ఏముంది, ఇందులోని ఒకరికొకరు అనుకోవడానికి ఏముంది. మన సొంత బ్లడ్నే మనం చిరాకు పడతాం, కోప్పడతాం, ఒక్కొక్కసారి మాట తులుతాం తల్లిదండ్రుల మీద కూడా. అలా అనరు అని కాదు, ఏదో సందర్భంలో ఏంటి ఇలా అంటావు, చిరాకు పడటమో లేదా వేరే ఎదురు సమాధానం చెప్పడం జరగదా? ప్రతి ఇంట్లో జరిగే తంతులే ఇవి. పైకి మనం ఏదో ఎంత నటించేసినా ఏం చేసినా ప్రతి ఇంట్లో జరిగి తీరుతుంది. ఏదో సమయంలో ఎక్కడో సందర్భంలో మన అన్నదమ్ములతో మనం విభేదిస్తాం, సోదరిమణులతో విభేదిస్తాం, మన బంధువులతో విభేదిస్తాం, మన స్నేహితులతో విభేదిస్తాం, ఎంత ప్రాణ స్నేహితులైనా ఒక్కొక్క దగ్గర. అలాంటిది రాజకీయ నాయకులు విభేదిస్తే దాన్ని ఎందుకు హైలైట్ చేసుకోవడం, దాన్ని ఎందుకు ఎక్కడికో తీసుకువెళ్ళడం? ఏమొస్తుంది? 4 రోజులు న్యూస్ వస్తుంది. దానివల్ల ఎవరికైనా ఏమైనా కలిసి వస్తుందా? ఆయన జనసేన ఇక్కడ పోటీ చేస్తే గెలిస్తే ప్రజలు ఆయన ఆహ్వానిస్తే ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తే సీట్లు వస్తాయి. లేదు అంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన రాజకీయం ఆయన చేసుకుంటాడు, లేకపోతే రాజకీయాలు లేకపోతే ఆయన సినిమాలు చేసుకుంటాడు. ప్రతి ఒక్కరు అంతే. ఇప్పుడు రాజకీయాల్లో గెలిస్తే రాజకీయం చేస్తారు, గెలవకపోతే ఏం చేస్తారు? వ్యాపారాలు చేసుకుంటారు. ఇంట్లో మూసుకు కూర్చోరు కదా. ఇది అంతే. ఆ టైం వచ్చింది అంటే ఒక్కొక్కసారి దొరుకుతుంటుంది. ఇప్పుడు పేరు నాని గారు మరి దీని మీద ఆయన అటాక్. కేటీఆర్ గారు ఇందాక ఎంత సౌమ్యంగా మాట్లాడారు, దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా కొద్దిసేపటి క్రితే ఆయన ఎలాగా సమాధానం ఇచ్చారు. ఓకే, ఒక సహృదక పరిస్థితులు ఏర్పడ్డాయి, నో డౌట్. అది ఇంతకుముందు నిన్నున్నంత వీరావేశాలు ఎక్కడా కనిపించలేదు. నిన్న కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు మాట్లాడేది ఈరోజు కనిపించట్లేదు. ఇది కావాలి, సమాజానికి ఇది కావాలి, రాష్ట్రానికి ఇది కావాలి, ప్రజలకి ఇది కావాలి. అంతేగాని ఈయనేమన్నాడు ఆయనేమన్నాడు దానికి ఇక్కడ ఒక పుల్లేద్దాం, అక్కడ ఒక నిప్పంటిద్దాం, దీనివల్ల సుఖం ఏమన్నా ఉన్నదా? ఏమన్నా కలిసి వస్తుందా? ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు. బీజేపీ లేదా ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ లేదా, బీఆర్ఎస్ లేదా, పెట్టారు కదా. ఇప్పుడు జనసేన ఇక్కడికి ఇంతకు ముందే ఉంది కదా. ఇప్పుడు కొత్తగా రావడం అంటే ఆయన నేను సీరియస్గా తీసుకోలేదు అని ఆయన ఉద్దేశం. నేను వెళ్ళి అక్కడ పోటీ చేస్తాను, నేను తిరుగుతాను చేస్తాను అంటే ఇప్పుడు అలా పదే ఒక మనిషిని తీసుకొచ్చి పొడిస్తే, లేకపోతే ఒక అంశాన్ని తీసుకుంటూ వేరే డైవర్ట్ చేసి ఎవరినానండి అది కేటీఆర్ గారిని అవ్వచ్చు, కేసీఆర్ గారిని అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారిని అవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారిని అన్న మాటలు లేవా? రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆయన్ని. సో భరించాలి, రాజకీయ నాయకులన్నా భరించాలి. కానీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని అంశాలను తెర మీదకి తీసుకురాకూడదు. విన్నామా వదిలేసామా అన్నట్టు. ప్రజలు దీన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు, రాజకీయ నాయకులే సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాలి, వాళ్ళకి నడాలి, వాళ్ళ నావా సాఫీగా నడాలి అంటే కొన్ని అందులోకి ఎక్కిస్తుండాలి.
ఆ ఎక్కించకపోతే సరిగ్గా ఉండదు అది బ్యాలెన్స్. అందుకని ఏం చేస్తుంటారు, ఎక్కడ అవకాశం వస్తే దాన్ని తీసుకొచ్చి ఒకటి ఇందులో పడేసుకుంటారు. ఇటు పడేసాం కదా, ఇటు కొద్దిగా ఏమైనా బ్యాలెన్స్ తప్పుతుందంటే ఇటేస్తారు ఒకటి. సో చక్కగా నడుస్తుంటుంది నావా. లేకపోతే రాజకీయం లేదు కదా, ఎవడు చూస్తాడు? మనం ఏదో దీని గురించో, ప్రెస్ మీట్ గురించో, ఒక అభివృద్ధి గురించో చెప్తే వ్యూవర్షిప్ ఏమొస్తుందండి? ఇలాగంటేనే కదా వ్యూవర్షిప్ వచ్చేది. ఈ మాటలు మాట్లాడుకుంటేనే కదా వస్తుంది. వాళ్ళు నీళ్ళు తిట్టారు, వీళ్ళు నాళ్ళు తిట్టారు, ఎవరి జాగీరు ఏంటి, ఆ జాగీర్ అది, ఈ జాగీర్ ఇది, ఇలా అయితేనే ఉంటుంది. సో ఆంధ్ర తెలంగాణ విడిపోయి పుష్కర కాలం అయింది. పుష్కర కాలం అయితే సామాన్యమైన అంశం కాదు, ఒక జనరేషన్ మాడిపోయినట్టే. 12 సంవత్సరాలు. ఇంతకుముందు విద్యార్థి దశలో ఉన్న వాళ్ళందరూ, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పిల్లలతో సుఖంగా ఉంటారు. 12 సంవత్సరాలు అయిందంటే, ఏ 20 సంవత్సరాలు మొదలు పెడితే ఏముంటుంది? ఎవరి వ్యాపారం, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇంకా తెలంగాణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఎవరి పాలన సాగించుకుంటున్నారు. మీకు అక్కడ ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ ఉంటుంది, సన్నిధికి సంబంధాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అల్లుడే ఎవరండి? ఏ ప్రాంతం అండి? ఏముంది? అది తప్ప, నేరమా, ద్రోహమా, అన్యాయమా? ఏమి కాదే. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక పెద్ద వ్యక్తులదని, ఏమీ తప్పులేదు, అందరూ బాగున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చాలా ఇష్టం, కేసీఆర్ గారికి ఇష్టం. కానీ ఇంతకుముందు వాళ్ళు మాట్లాడలేదా దాని మీద అంటే మాట్లాడారు. నేను అదే చెప్పాను, ప్రతి మనిషికి కోపం తాపం లేకపోతే అది సంపూర్ణ జీవితం అవ్వదు. ఆ జీవితం అందరికీ కోపాలు ఉంటాయి, అందరికీ తాపాలు ఉంటాయి. అది ఏదో టైంలో ఒక్కోసారి బరస్ట్ అవుతుంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. దాన్ని అక్కడితో ఆపాలి. కేటీఆర్ గారు ఆపారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూర్చొని స్పందించలేదు చక్కగాని. అలాగే కవిత గారు మొన్న ఆవేశంగా ఆవిడ మాట్లాడారు. సరే ఆ నిమిషంలో ఏదో వస్తుంటుందండి. యాక్సిడెంట్లు చూస్తారా, యాక్సిడెంట్ కావాలని ఎవడో చేయరు. ఆ నిమిషంలో అనుకోని చేతిలో ఏ డ్రెస్లో ఉంటామో, లేకపోతే అడ్డంగా ఎవడన్నా వచ్చేయడమో, మనం సడన్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడమో, టక్మని తగులుతుంది, ఓ దెబ్బ తగులుతుంది. ఇది కూడా అంతే, మాట కూడా దాన్ని ఆ రకంగానే వెళ్ళాలి తప్పించి వేరే రకంగా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు సార్ చూద్దాం, ప్లే చేయండి అమ్మా. అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడింది లేటెస్ట్ బైట్. భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వను. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా, ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా, రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు, నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికి చాలా ఇష్టం. నాకు తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదు. నన్ను అడుగు చెప్తున్నాడు ఆయన చెప్పేది అదే. సరే ఇది ఆవేశం మీద అనొచ్చు, ఎవరు జాగిరు అంటే ఫ్లోలో చాలా మాటలు వస్తాయి. నేను అదే చెప్తున్నాను, ఈయననే కాదండి, ఎవరు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. మీరు ఉండడానికి వీలు లేదు, హక్కులు లేవు, ఇంకో అవంతా అయిపోయిందిగా. ఎవరి కుటుంబం వాళ్ళకు ఉంది, ఎవరు వంటలు వండుకుంటున్నారు, ఎవరు తిండాలు తింటున్నారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది గొప్పగా ఉండొచ్చు, కొంతమంది మధ్యతరగతిగా ఉండొచ్చు, కొంతమంది ఇంకా లో స్టేజ్లో ఉండొచ్చు. కానీ ఉండకపోవడం అంటే ఏం లేదు కదా, ఎవరి రేంజ్లో వాళ్ళు ఉన్నారు అక్కడ, అంతే. దీన్ని తీసుకొచ్చి జాగీర్ అని ఆయన అనడం, దానికేమో మా జాగీర్. ఎవరు జాగీర్లు ఏముంటాయి ఇందులోని? ప్రజల జాగీర్ అండి ఇది, ప్రజల జాగీరు, నాయకుల జాగీర్లు కాదు. మీ ఆస్తులు ఉంటే అవి మీ జాగీర్లు. అది ఏపీలో అవనియండి, పవన్ కళ్యాణ్ గారికి అవనియండి, ఇంకోరికి అవనియండి. సో దీన్ని మరి అడ్వాంటేజ్గా తీసుకోకపోతే బాగోదు కదా అనుకున్నారో ఏంటో వైసీపీ వాళ్ళు. పేరు నాని గారు రంగంలో దిగిపోయారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. ఎదిరిస్తేనా రోడ్డు మీద బయటకు వస్తే కాల్ చేసే రోజులై మీరెవడు నోరెప్ప, నేను నా తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సరెండర్ చేశాను చెప్తాను. ఎంత సొల్లు కబుర్లు అంటే మన సారి డిప్యూటీ సీఎం సారి ఆ రోజు తుపాకీ ఇచ్చింది దేనికి? పోలీస్ స్టేషన్కి. సార్ డిప్యూటీ సీఎం సార్, ఆ రోజు తుపాకీ ఇచ్చింది మీరు మర్చిపోయినట్టున్నారు, మతిమరిపున్నట్టుంది మీకు. మీ అమ్మాయి మా బాబాయ్ పెద్ద రౌడీ, మా బాబాయ్ కాల్ చేస్తాడు, తుపాకీ ఉంది అని పోలీస్ స్టేషన్ లో నాకు ప్రాణహాని ఉందని చెప్పని మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే పోలీసులు మీకు ఫోన్ చేసి, ఏమంటే మీ దగ్గర తుపాకీ ఉందంట కదా, మీ అమ్మాయిని కాల్చబాకండి, జాగ్రత్త, కాలిస్తే ముద్దాయి అవుతారు, మీరు జాగ్రత్త అని చెప్తే దానికి పోజుగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో తుపాకీ అప్పచెప్పి నేను రాజశేఖర రెడ్డి. ఇది పేరు నాని గారు ఆయన మాట్లాడేది. అంటే
పాత గాయాలని మళ్ళీ ఒక్కసారిగా గెలకడం. ఇప్పుడు దానికి దీనికి కుటుంబాలకి సంబంధం ఏముంది? మీరే వెళ్ళి పెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ వెళ్ళి పెట్టుకుంటే తప్పే ఉంది? పెట్టారు కదా, వద్దనుకున్నారు. ఆయన కావాలనుకుంటున్నారు. ఆయన ప్రజలు ఆ రకంగా ఆహ్వానిస్తున్నారేమో, వాళ్ళ క్యాడర్ ఉన్నదేమో, ఆయనలో దమ్మున్నదేమో, నిరూపించుకుందాం అనుకుంటున్నాడేమో. ఫెయిల్ అవుతా పోయినా అతని ఇష్టం. అది ఎవరో సూచనలు సలహాలు ఇవ్వడం కాదు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వేరే వేరే అంశాల్లో మాట్లాడవచ్చు. ఈ అంశాల్లో మళ్ళీ ఈయన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం, మళ్ళీ గతాన్ని ఎప్పుడో తీసుకురావడం, ఆయనేమో ఈయన అనడం. ఎవరి కుటుంబాల్లో ఏముండవండి నాని గారు? ఎవరి కుటుంబాల్లో ఏమి లేకుండా ఉంటాయి? మన తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి ఎక్కడో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న ఇబ్బందులు, అన్నదమ్ముల దగ్గర గొడవలు, పిల్లలతోటి ఇబ్బందులు ఉంటాయి కదా. మన పిల్లడు తప్పు చేసాడు అనుకోండి, మనం వాడికి చెప్తే వాడికి అర్థం కాదు. ఆ తప్పు కాదే అనుకుంటారు ఖచ్చితంగా. నాన్న మీద కోపం వస్తుంది. మీకు అలాంటి సందర్భాలు వచ్చే ఉంటాయి. అరే బాబు నువ్వు అది చేయకురా అంటే, మీ అబ్బాయి అవనియండి, మా అబ్బాయి అవనియండి, ఇంకొకరు అబ్బాయి అవనియండి, లేకపోతే ఇంకొక అమ్మాయి అవనియండి, ఆ వయసు అలాంటిది, తెలియదు వాళ్ళకి. వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటారు. అలాంటి సమయంలో కొన్ని ఏమో జరిగి ఉండొచ్చేమో. కోపం రాదా? మీ అబ్బాయి తప్పు చేస్తే మీకు కోపం రాదా? ఎవరి పిల్లలు తప్పు చేస్తే ఎవరికి కోపం రాదు? అది తప్పు అని తర్వాత నిరూపణ అయింది కదా, పొరపాటు జరిగిందని. సో అప్పుడుగా తెలిసే వయసు కాదు. వాళ్ళని ఎందుకండి ఇప్పుడు లాగడం? రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినా, ఇంకోటి గురించి ఇంకోటి మాట్లాడినా ఓకే మాట్లాడాను. కానీ ఇప్పుడు దానికోసం ఈ ఇష్యూలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది, మీరు హైదరాబాద్ వస్తుంటారు, మీకు ఆస్తులు ఉండొచ్చు ఇక్కడ. హైదరాబాద్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది, తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. మీరు పక్క రాష్ట్రం మనిషిలా అని చూడలేదు. మీకు ఆరోగ్యం పోతే ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటారు. దాన్ని కూడా మరి వాళ్ళు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు కదా, మీకు హాస్పిటల్లో లేవని. మరి మీ హయాంలో ఉన్న కట్టించవలసింది, ముందున్న వాళ్ళ హయాంలో ఉన్న కట్టించవలసింది. మరి ఈ హయాంలో ఇప్పుడు కొనసాగుతున్న హయాంలో ఉన్న కట్టించవచ్చు. ఎందుకు మనం ఎదుటి వాళ్ళని అనిపించుకోవడం? దేనికి అనిపించుకుంటున్నాం? సో ఏ మాటలు వస్తున్నాయి? అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్ప, ముంబై వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్ప వెళ్తారు. ఉద్యోగాలకి అమెరికా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. తెలంగాణ ప్రజలు అవనియండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవనియండి. ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు ఉద్యోగాల కోసం? ఎవరి రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటే వెళ్ళకూడదు కదా అన్నట్టుగా ఉంటున్నది. అంటే ఒక మాటకి 100 అర్థాలు వస్తాయి. అందరికీ మాటలు చేతనవుతాయి, ఎవరికి మాటలు చేతనవడం కాదు. విజ్ఞత, అప్పుడు పరిస్థితులు, రెచ్చగొట్టే ధోరణి లేకుండా ఆలోచన సరళి. అది ఏ స్థాయి నాయకుడైనా సరే, ఏ స్థాయి నాయకుడైనా సరే, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకొకరు మాటలేవి కూడా ఎవరికి రావు అనుకోవడం అన్న తప్పు. ఎవరి రేంజ్లో, ఎవరి స్టేజ్లో వాళ్ళకి వస్తాయి. సామాన్యుడికి కూడా పిచ్చ మాటలు వస్తాయి. అలాగని చెప్పి మనం ఒక పొజిషన్లో ఉండి కొద్దిగా దిగజారి ఎవ్వరూ మాట్లాడకూడదు. ఒక మెసేజ్ ఇవ్వండి, మంచి చేయడానికి ఆలోచించండి. ఒక గొప్ప అవకాశం మీకు ఇచ్చింది, మీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, లక్షలాది మంది. ఒకరిద్దరు గెలిస్తే గెలిచింది కాదు. ఏదో ఒక సమయం వచ్చింది కదా అని చెప్పి వాళ్ళ మీద వీరు రాలేసి, వీరి మీద వాళ్ళు రాలేసి, ఆ బురదంతా తీసుకొచ్చి జనాల మీద వేసి రోజుకి దాన్ని కంపు కొడుక్కోవడానికి సచ్చేలా చేస్తే అది రాష్ట్రానికి మంచిది కాదు, ఎవరి రాజకీయ జీవితాలకి మంచిది కాదు. అది గుర్తిరగాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తే మంచిది, వాళ్ళకి మంచిది, వాళ్ళ భవిష్యత్తుకి మంచిది. లేదు విధ్వంసాలు రెచ్చగొడతాము, ఈ రకంగానే ఉంటామంటే దాన్ని ఎవరు ఆపలేరు. నేను ముందే చెప్పాను, కార్చిచ్చుని ఆపడం కష్టం. ఇది కూడా అలాంటి అంశమే. సరే, నిన్నటికి ఈ రోజుకి కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగాలి. ఇరు రాష్ట్రాల ప్రజలు బాగోవాలి, ఇరు రాష్ట్ర పాలకులు బాగోవాలి, సమన్వయంతో ముందుకు సాగాలి, సహృదయంతో బాయి అనుకుంటా ఒక కుటుంబ సభ్యుల్లా వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, భూమికి సరిహద్దులు ఉంటాయి, మనసులకు సరిహద్దులు ఉండవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పంచ్ డైలాగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఏపీ నుంచి వెళ్ళి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదు. జనసేనలోకి తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారు. ఏపీ నుంచి వచ్చి ఆయన చెప్పేది అదే, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆ పార్టీ కదా. ఏపీ నుంచి వెళ్ళి ఎవరు పోటీ చేస్తారండి అక్కడ? ఇది ఒక పాయింటే కదా. తెలంగాణలో ఉన్నవాళ్ళే, తెలంగాణలో భూమి ఉన్నవాళ్ళే, తెలంగాణలో ఆస్తులు ఉన్నవాళ్ళే, తెలంగాణలో ఉద్యోగం చేసి యువతే, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు, తెలంగాణ రక్తంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకే సీట్లు ఇస్తానంటాడు.
వాళ్ళకే ఇస్తారు కూడా, బయట వాళ్ళు తీసుకొస్తే ఎందుకు గెలిపిస్తారు, ఆ రోజులు పోయినాయి కదా. దీనిని నాని గారు ఒక విమర్శలు, కేటీఆర్ గారు ఆయన స్నేహబంధం వాటి కోసం ఆడారు, కేటీఆర్ గారి కోసం ఆయన కూడా ఆ రకంగానే మాట్లాడారు. చర్చతో ఇవన్నీ కూడా ఈనాడు ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. కేఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విజయ్ కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు.